ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కాలేజీలో చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చలు జరపడం జరిగింది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలు 6,000 పైగా ఉన్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తున్నారు, విద్యార్థుల బిల్లులు ఎందుకు చెల్లించరు? లక్షలాది మంది స్కాలర్షిప్లు లేక, ఫీజుల బకాయిలు రాక చదువులు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కాలేజీలు లెక్చరర్ల జీతాలు ఇస్తలేరు, ఇంటి అద్దె చెల్లిస్తలేరు, విద్యార్థులకు ఫీజులు కట్టే వరకు కూడా క్లాసులకు రానివ్వమంటున్నారు, అనేక పరీక్షలు రాయనివ్వడం లేదు, పరీక్షలు రాసి కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, జాబ్లు వస్తే కూడా సర్టిఫికెట్లు లేవు, చదివినా చదవనట్టే ఉంది. ఎందుకంటే సర్టిఫికెట్లు లేకపోతే ఎట్లా ఏం ఉపయోగం అవుతుంది? కాబట్టి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. రెండవది, ప్రభుత్వము ఏదో ట్రస్ట్ బ్యాంకు గిస్ట్ బ్యాంక్ అంటుంది, అవేం నడవే ఆటలు. ట్రస్ట్ బ్యాంకు అది అని ప్రభుత్వము ఈ స్కీమ్ను రద్దు చేయాలని చూస్తే యుద్ధమే జరుగుతుందని చెప్పి హెచ్చరించడం జరిగింది.